ఫ్రెండ్స్, మనం నీటిమీద బ్రిడ్జ్ చూస్తే సింపుల్గా అనిపిస్తుందేమో కాని దాని వెనుక ఉన్న సైన్స్ అద్భుతం. ఫౌండేషన్ నుండి రోడ్ డెక్ వరకు ప్రతి భాగం మన ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. నీటిమీద బ్రిడ్జ్, పులి నిర్మాణం అనేది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రక్రియ. మొదటగా ఇంజనీర్లు ఆ ప్రాంతంలోని నీటిలోతు, ప్రవాహం వేగం, నేల బలం, సాయిల్ స్ట్రెంగ్త్ మరియు వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా బ్రిడ్జ్ యొక్క డిజైన్ రూపొందిస్తారు. ఇప్పుడు అసలు పనిని మొదలు పెడతారు: ఫౌండేషన్ కన్స్ట్రక్షన్. నీటిమీద ఉండే బ్రిడ్జ్లకు పియర్స్ అనే పెద్ద స్తంభాలు అవసరం. వీటిని నీటిలో బలమైన బేస్ కోసం కోఫర్డామ్ లేదా కేసన్ పద్ధతులను ఉపయోగించి నిర్మిస్తారు. కోఫర్డామ్ అనేది తాత్కాలిక గోడలతో తయారుచేసిన ఒక బాక్స్లాంటి నిర్మాణం. దీన్ని నీటిలో పెట్టి లోపలి నీటిని బయటకు పంపిస్తారు. అప్పుడు లోపల ఎండగా మారుతుంది. అక్కడే స్తంభాల కోసం కాంక్రీట్ పోస్తారు. మరి గంభీరమైన నీటిలో అయితే కేసన్ అనే పెద్ద సిలిండర్ ఆకారంలో ఉన్న నిర్మాణాన్ని ఉపయోగిస్తారు. దీన్ని నీటిలోకి ముంచి లోపల ఉన్న మట్టిని తొలగించి కాంక్రీట్తో నింపుతారు. ఈ విధంగా బలమైన ఫౌండేషన్ తయారు అవుతుంది. తర్వాత పియర్స్ మీదలు లేదా ఆర్చెస్ వేస్తారు. ఇవి బ్రిడ్జ్కు ప్రధాన బలం ఇస్తాయి. పైభాగంలో రోడ్ డెక్ వేస్తారు. ఇదే మనం ప్రయాణించే భాగం. చివరిగా రైలింగ్స్, లైటింగ్, పైనింగ్ లాంటి పనులు పూర్తయ్యాక బ్రిడ్జ్ సిద్ధమవుతుంది. నీటిమీద బ్రిడ్జ్ కట్టడం అంటే ఇది కేవలం సిమెంట్, ఇనుముతో చేసే పని కాదు. ఇది శాస్త్రం, సాంకేతికత మరియు మానవ మేధస్సు కలయిక. ప్రతి దశలో ఖచ్చితమైన లెక్కలు, బల పరీక్షలు మరియు భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. అందుకే ఇలాంటి బ్రిడ్జ్లు దశాబ్దాల తరబడి నిలబడి ఉంటాయి.